మనలో చాలా మందికి చాలా రకాల సందేహాలుంటాయి. గుడి పక్కనే ఇల్లు ఉండొచ్చా? ఉంటే ఆ నీడ గుడి మీద పడొచ్చా? పడకూడదా? అలాగే సమాధుల దగ్గర ఇల్లు కట్టుకోవచ్చా? ఇలా రకరకాల సందేహాలనేవి మనలో ఉంటాయి. మన సందేహాలన్నింటికి నివృత్తినివ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండర్నాథ్ గురూజీ. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. సాయిరాం. గురూజీ, సమాధుల పక్కన ఇల్లు అనేది కట్టొచ్చంట. ఈ గ్రామ వాస్తుకు సంబంధించినంత వరకు ఒక పర్టిక్యులర్ స్థలాన్ని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఆ గ్రామానికి ఎటుపక్కన ఏముండాలి అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా గ్రామానికి తూర్పు వైపు జలాశయాలు, దక్షిణం వైపు మిర్రు అంటే కొండలు అట్లాంటివి, పడమర వైపు కూడా అంతే. తూర్పున జలాశయాలు, దక్షిణంలో కొండలు, పడమరలో చాలా ఎత్తైన ప్రదేశాలు ఇట్లా ఉండాలి. మళ్ళీ ఉత్తరంలో పల్లం ఉండాలి. ఇది జనరల్గా. కానీ మన గ్రామంలో ఉన్న వాళ్ళ అవసరాలను బట్టి ఏదెక్కడ ఉండాలి, ఇదేమో జియోగ్రఫీ. అవసరాలు అనేది సామాజికమైనవి. పిల్లలు అక్కడే ఉంటారు, అక్కడే సంసారం చేస్తారు, అక్కడే పిల్లల్ని కంటారు, కొంతకాలం జీవిస్తారు, అక్కడే మరణిస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉండాలి అక్కడ. ఆ పద్ధతిలో వీళ్ళు ఊరికి ఉత్తరంలో శ్మశానాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఊరికి ఇంత దూరంలో ఉత్తరంలో శ్మశానాలు, అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా పోతే మనం తీసుకెళ్ళేసి అక్కడ ఖననం చేయటం, సమాధులు కట్టడం, లేకపోతే చితులు చేయటం, ఇదంతా ఉండేది. అయితే గ్రామాలు విస్తరిస్తూ పోయేసరికి, నాలుగు వైపులా విస్తరిస్తూ పోయేసరికి, ఈ ఉత్తరం అంతా విస్తరిస్తూ పోయేసరికి అప్పటికి వరకు ఉన్న శ్మశాన స్థలం ఏదైతే ఉందో ఆ గ్రామానికి విస్తరిస్తుంది కాబట్టి మధ్యలోకి అయిపోయాయి. అంటే గ్రామం లోపలికి వచ్చేసాయి. అప్పుడు ఏమైపోయింది, ఆ గ్రామం యొక్క వాస్తు భంగం అయిపోతుంది. గ్రామానికి మధ్యలోకి వస్తాయి, దాని చుట్టుపక్కల ఇళ్ళు వచ్చేస్తాయి. సో ఇది అంతటా జరుగుతోంది, ప్రపంచం అంతటా, ఒక్క ఊరికని కాదు. అట్లా భంగం అయిపోతుంది. అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి ఫలితాలు బాగుండవు. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంది కాబట్టి మన ఇంటికి ఉత్తరాన శ్మశానం ఉంటే పర్వాలేదు అనుకునే స్థితి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. డిస్టెన్స్ ఉండాలి. ఎంత డిస్టెన్స్లో ఉండొచ్చు, ఎంత డిస్టెన్స్లో ఉండకూడదు, ఇవన్నీ. అయితే మనకి ఏంటంటే ఊరికి ఉత్తరంలో శ్మశానం ఉండటం దోషం కాదు, ఉండాలి కూడా. సొసైటీలో ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాటికి ఫెసిలిటీస్ కావాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. అప్పుడు ఇంటి పక్కన సమాధి ఇలాంటి ఎక్స్టెన్షన్స్లో కావచ్చు, ఎక్స్టెన్షన్స్లో కాకుండా అక్కడ కాటికాపరి ఉంటాడు అనుకోండి, ఆయన ఆ పక్కనే ఇల్లు కట్టుకొని ఉంటాడు. మరి వాస్తు ప్రకారం అట్లా ఉండకూడదు, కానీ ఆయన నివాసం అక్కడే ఉండవలసి వస్తుంది కాబట్టి అతను ఇల్లు కట్టుకోవాలి, తప్పదు. సో కొన్ని ఇమ్యూనిటీస్ అక్కడే కట్టుకొని ఉన్నా కూడా అతనికి ఆ దోషం తగులుతుంది, బట్ ఈ డజంట్ ఫీల్ ఇట్. ఇమ్యూనిటీ అంటారు. అంటే చూడండి, కొన్ని బాధలకి కొంతమంది తట్టుకోగలుగుతారు. అంటే దాన్ని పెద్దగా పట్టించుకోరు, అది దాని విషయమే పట్టుకోరు. ఇప్పుడు కాటికాపరు ఉన్నాడు అనుకోండి, రోజు శవాలని చూస్తూనే ఉంటాడు. అది అతనికి పెద్ద విషయం అనిపించదు. మన బంధువు ఎవరో పోయినప్పుడు ఒకరోజు శ్మశానానికి వెళ్ళాం అనుకోండి, గొప్ప విషాదం అనుభవిస్తాం, పెద్ద వైరాగ్యం ఫీల్ అవుతాం మనం. అక్కడే రోజు ఉండేవాడికి ఆ వైరాగ్యం ఉండదు, అది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ. అక్కడే ఉంటాడు, అక్కడ శవాలు కాలుతూ ఉంటాయి, ఇక్కడ అన్నం వండుకొని తింటూ ఉంటాడు. నిత్యకృత్యం వాళ్ళకి. సో దట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంటి గుమ్మం ముందు వృక్షం ఉండటము దోషం. అదే అడవిలో నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, నీ గుమ్మం ముందు ఒక చెట్టు ఉంది, అది దోషం కాదు. ఇట్లా దట్ ఇంటర్ప్రిటేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సమాధి పక్కన ఇల్లు ఉండటము ఉండకపోవటం అనేది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకడు కొత్తగా వెళ్ళి ఆ ఇంట్లోకి రెంట్కి వెళ్ళాడు అనుకోండి, పరమ చండాలమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. అదే కాటికాపరి ఉన్నాడు అనుకోండి, వారికి ఏమనిపించదు. సో ఒకటి ఏమిటంటే, ఎక్కడైనా సరే
సమాధులు ఉన్న దగ్గరైనా శ్మశానంలోనైనా కూడా సర్టెన్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది చాలామందికి నెగెటివ్గానే తగులుతాయి. సో వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మారిపోతుంటాయి. పేలగా తయారైపోతారు, రక్తహీనతో తయారైపోతారు, రకరకాల దోషాలు ఉంటాయి. అవన్నీ చెప్తే భయం వేస్తుంది కొంతమందికి. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సమాధుల పక్కన, శ్మశానాల పక్కన ఇల్లు కట్టుకొని ఉండకపోవటం అన్ని విధాలా మంచిది.